ఎన్నికలకు ముందు ఈ కూటమి పార్టీకి చెందినటువంటి నాయకులు, ఆ పార్టీ అధినేతలు సంపద సృష్టించి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తాం అని చెప్పి గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద సృష్టి ఎట్లా ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూశారు. సో వీటికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా అసెంబ్లీ సాక్షిగా మరి రోడ్లు డెవలప్మెంట్ చేయాలంటే, ఈ రోడ్లపైన గుంతలు పూడ్చాలంటే మరి సంపద సృష్టి కావాలి. ఆ సంపద సృష్టి ఏ రకంగా ఉండాలంటే ప్రజల మీద పన్నులు వేసి ఆ రకంగా సంపద సృష్టించి ఆ రోడ్లు వేస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా వాళ్ళ ఎమ్మెల్యేలకు, మంత్రులకు, పార్టీ నాయకులకు చెప్పారు ఆయన. ఈ విషయాన్ని ప్రజలకు మీరు చెప్పండి అని చెప్పి, అది ప్రజలు అర్థం చేసుకోవాలి, వాళ్ళకి అవగాహన కల్పించండి అని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. అనేక సందర్భ క్యాబినెట్ మీటింగులు కూడా దీనికి సంబంధించి మాట్లాడారు. టోల్ గేట్లు ఏర్పాటు చేయాలని చెప్పి. మరి టోల్ గేట్ ఏర్పాటు చేస్తే మరి పోగానే వెహికల్ వెళ్ళగానే గేట్ తెరిచేస్తారు, తెరవరు కదా, డబ్బులు అయితే కట్టాలి కదా, మరి అది ప్రజల నుంచి వసూలు చేస్తున్నట్టే కదా. దాంతో రోడ్లు వేస్తామని చెప్పారు. సంపద సృష్టి ఈ రకంగా ఉంటుందని ఆయన స్వయంగా చెప్పారు. సో ఈ అంశానికి సంబంధించి ప్రేమ్ కుమార్ అనేటువంటి ఒక వ్యక్తి టీడీపీ కండువా వేసుకొని కూటమి సర్కారు ఏ రకంగా సంపద సృష్టిస్తుంది, ప్రజల నుంచి ఏ రకంగా ట్యాక్స్ వసూలు చేస్తామని చెప్పి ఫన్నీగా ఒక వీడియో చేశారు. ఆ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయింది. సో ఈ వీడియోకి సంబంధించి ఆ ప్రేమ్ కుమార్ అనేటువంటి వ్యక్తి మెడలో టీడీపీ కండువా వేసుకొని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని చెప్పి చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని, నారా లోకేష్ని బూతులు తిడుతున్నాడని చెప్పి ఆ వ్యక్తి మీద కేసు పెట్టడం జరిగింది. 420 అంట. ఆ రకంగా చేయడం వల్ల 420 ఒక పార్టీ కండువా వేసుకొని ఆ రకంగా చేయడం తప్పు కదా అని చెప్పి వాళ్ళు చేసింది సెటైరికల్గా ఒక వీడియో. ప్రభుత్వం యొక్క పనితీరు ఎట్లా ఉందనే దానికి సంబంధించి వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి అక్కడ బైక్ మీద వస్తే బైక్ అక్కడ ఆపుతారు. ఆపిన తర్వాత డబ్బులు కట్ట అంటే మేము ఓట్లు వేసి తప్పు చేసాము, సంపద సృష్టి అంటే ఎట్లుంటుంది అనుకోవడం, ఈ రకంగా ఉంటుంది సంపద సృష్టి అని చెప్పి ఆ వ్యక్తి చెప్పడము. దానికి లేదు మా సంపద సృష్టి ఇట్లనే ఉంటుందని చెప్పి ఆ ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి చెప్పడం, అది వీడియో. దానికి సంబంధించి అంటే ప్రభుత్వం వాళ్ళు చెప్పిన అంశాలని వీళ్ళు వీడియో రూపంలో ఎట్లా జరుగుతుంది అనేది చూపించే ప్రయత్నం చేశారు వాళ్ళది. అది తప్పు అని చెప్పి ఆ వ్యక్తి పైన కేసు పెట్టడం జరిగింది ఇప్పుడు. సో మరి టీడీపీ పార్టీ కండువా వేసుకొని మీరు చెప్పినటువంటి అంశాలకు సంబంధించి ప్రజలకు మీరు ఆచినటువంటి హామీలకు సంబంధించి చేయడం లేదని వీళ్ళు ప్రశ్నిస్తేనే అది తప్పు అయితే, అది 420 కిందికి వస్తే మరి సీమరాజా అనేటువంటి వ్యక్తి మరి వైసీపీ పార్టీకి చెందినటువంటి మహిళల పైన, వాళ్ళ వేసుకునే బట్టలపైన, వాళ్ళ మాట తీరుకు సంబంధించి, వాళ్ళ మాట్లాడే అంశాలకు సంబంధించి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డివి రాసలీలలో ఉన్నాయి, ఆ పార్టీని నాయకులు రాసలీలు లేకపోయినా ఉన్నాయని చెప్పి ఈ రకంగా మాట్లాడుతూ అంబటి రాంబాబు కూడా ఇదే అంశానికి సంబంధించి మరి ఆధారాలతో సహా మీకు కంప్లైంట్ చేస్తే మరి ఆ వ్యక్తి పైన మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? మరి వైసీపీ కండువా వేసుకొని ఆ రకంగా మాట్లాడడం తప్పనే కదా వీళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఆ వ్యక్తి విషయంలో చర్యలు తీసుకోలేదు, ఈ వ్యక్తి మీరు ప్రశ్నించాడని చెప్పి మీరు చెప్పిన మాటల్ని ఆ వ్యక్తి వీడి రూపంలో తీస్తే అది తప్పని చెప్పి మీరు ఆ వ్యక్తి మీద కేసు పెట్టడం జరిగింది. మరి ఈ వ్యక్తి మీద ఎందుకు కేసు పెట్టడం లేదు అంటే అంబటి రాంబాబు చెప్పింది నిజమనుకోవాలి. ఇక్కడ ఏదైతే ఈ సీమరాజుని ప్రోత్సహిస్తున్నది నారా లోకేషే. సీమరాజా వీడియోలు చేయడానికి ఆ స్టూడియో ఖర్చులు, ఆ ఫండింగ్ అంతా కూడా నారా లోకేషే ఇస్తున్నాడు. నారా లోకేషే అక్కడ ఉండి మరి జగన్మోహన్ రెడ్డిని తిట్టిస్తున్నాడని చెప్పి ఏదైతే చెప్పాడో అది నిజం అనుకునేటానికి అవకాశం ఉంది కదా. చర్యలు తీసుకుంటేనేమో మీ ప్రమేయం లేదనుకోవాలి. అక్కడ మీరు చర్యలు తీసుకోవట్లేదంటే ప్రోత్సహిస్తున్నారని కదా దాని అర్థం. ఎక్కడైనా సరే, ఎవరైనా సరే, మీడియా కానీ, పత్రికలు కానీ, ఏవైనా సరే ప్రజల తరఫున ప్రశ్నించాలి మనం. ఇప్పుడు సీమరాజా అనే వ్యక్తే ఉన్నాడు, ఎవరి తరఫున మాట్లాడాలి, ఎవరి తరఫున ఫన్నీ వీడియోలు చేయాలి, సెటైరికల్గా ఎవరి తరఫున మాట్లాడాలి? ప్రభుత్వం యొక్క తప్పులను, ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, మీరు ఏమి ఇస్తారో అది ఇవ్వట్లేదు, ప్రజలు ఏమనుకున్నారు దానికి సంబంధించి మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. అంటే మనకున్నటువంటి హక్కులను వాడుకుంటూ, ఇక్కడ బూతులు మాట్లాడమని కాదు, హక్కులను వాడుకుంటూ ఆ రకంగా వాళ్ళని అడగాలి. కానీ ఎక్కడైనా విచిత్రంగా ప్రతిపక్షంలో ఉన్నట్టు వాళ్ళ మీద వీడియోలు చేసి వాళ్ళని తిట్టుకుంటూ ఆ రకంగా చేస్తే దాన్ని ఏమంటారు? అధికార పార్టీ డబ్బులు ఇచ్చి ప్రోత్సహించి పని చేపిస్తుంది అనుకోవడానికి అవకాశం ఉంటుందా? ఉండదా? ఉంటుంది. మరి ఈ వ్యక్తి కండువా వేసుకొని చేస్తే తప్పు కాదంట, ఆ వ్యక్తి ప్రశ్నిస్తే తప్పంట. ఇట్లా ఉంది కూటమి సర్కార్. ఫైనల్గా ఏంటంటే ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించొద్దు, వాళ్ళు చెప్పిన విషయాలను కూడా మనం మాట్లాడొద్దు, తల వంచుకొని చేతులు కట్టుకొని నిలబడాలి తప్ప ఎవ్వరు కూడా ఎదురు మాట్లాడకూడదు అన్నదే వాళ్ళ యొక్క ఉద్దేశంలాగా కనిపిస్తూ ఉంది.